వార్తలు చదువుతుంది గోపినాథ వీర్రాజు. చిత్రసీమ దాతృత్వం. వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు. కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. నందమూరి కథానాయకులు బాలకృష్ణ, ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించారు. బాధిత ప్రజల సహాయార్థం తన వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళంగా అందిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళాన్ని ఎన్టీఆర్ ప్రకటించారు. అగ్ర కథానాయకుడు మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. 50 లక్షల సాయం. అగ్రదర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ కలిపి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళలపై నేరాలకు మరణశిక్షే. అపరాజిత బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. ఈ బిల్లు చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి మమత ఉద్ఘాటన. మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణశిక్ష విధించడానికి ఉద్దేశించిన అపరాజిత బిల్లుకు పశ్చిమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అపరాజిత మహిళ బాలల బిల్లు 2024ను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవోత్సవంగా మారడానికి కారణమైన దోషులకు మరణశిక్ష లేదా పెరోలుకు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేరం. అపరాజిత బిల్లు. లైంగిక దాడి 7 నుంచి 10 ఏళ్ల జైలు, జరిమానా. తీవ్ర లైంగిక దాడి కనీసం 7 ఏళ్ల జైలు. అత్యాచారం ఆజన్మ ఖైదు, మరణశిక్ష. ఆధారాల సేకరణ 7 రోజుల్లోగా. విచారణ గడువు 21 రోజులు. ఈ ఏడాది భారత వృద్ధి 7%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంకు పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధిని సాధిస్తుందని తాజాగా అంచనా ప్రకటించింది. గత జూన్లో ప్రకటించిన అంచనా 6.6% కన్నా ఇది అధికం. వ్యవసాయ రంగం రికవరీ సాధించడంతో పాటు గ్రామీణ డిమాండ్ జోరందుకోవడం అంచనా పెంచేందుకు దారితీసిన అంశాలని తాజా నివేదికలో తెలిపింది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనా IMF, ADB అంచనాలకు ధీటుగా ఉంది. ఋతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉండడం, ప్రైవేటు వినియోగం, ఎగుమతుల్లో వృద్ధి ఆధారంగా తాము అంచనాను ఎగువకు సవరించామని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త రాన్లీ చెప్పారు. క్రీడా వార్తలు. దీప్తికి కాంస్యం. మహిళల 400 మీటర్ల T20 విభాగంలో 3వ స్థానం. పారా ఒలింపిక్స్లో పథకం నెగ్గిన తొలి తెలంగాణ ప్లేయర్గా ఘనత. పారా ఒలింపిక్స్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. సోమవారం ఏకంగా 8 పథకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా మంగళవారం కాంస్యం రూపంలో ఒక పథకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల T20 రేసులో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కాంస్యం పథకం సాధించింది. ప్రపంచ పారా ఛాంపియన్, పారా ఆసియా గేమ్స్ ఛాంపియన్ హోదాలో తొలిసారి పారా ఒలింపిక్స్లో అడుగుపెట్టిన దీప్తి 3వ స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ సాధించిన పథకాల సంఖ్య 16కు చేరుకుంది. మరిన్ని మెడల్ ఈవెంట్స్లో మన క్రీడాకారులు పోటీ పడాల్సి ఉండడంతో ఈసారి భారత పథకాల సంఖ్య 20 దాటే అవకాశం ఉంది. 3 ఏళ్ల క్రితం టోక్యో పారా ఒలింపిక్స్లో భారత్ 19 పథకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యూచర్ న్యూస్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.